ప్రియమైన విద్యార్థులారా, నేను మీకు బోర్ కొట్టించలో బోధించే మీ బయోరాజ్. నా మిత్రుడు, నా సన్నిహితులలో ఒక హితుడైన నిష్టల రవి గారు నేను హాయ్ రవి అని పిలిస్తే హాయ్ రాజ్ అని అంటాడు. సో అందుకే ఈ రోజు నుంచి బయోరాజ్ అని అంటున్నారు. సరే, ప్రతిరోజులాగే ఈరోజు కొత్త రోజే, మంచి రోజే. మంచి క్రియల చేత జ్ఞాపకం ఉంచుకునేలాగా మార్చుకుందాం ఈ రోజును. వెల్కమ్ టు ది లెసన్. మార్పు మంచిదేగా అని అంటున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు పెద్దలు మనకి అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా, అడుసు తొక్కనేలా కాళ్ళు కడుగనేలా అని మన పెద్దల మాట. ఈరోజు అలా లేదు. మనం ఏ స్థాయికి వచ్చామంటే మరక మంచిదేగా అనే స్థాయికి వచ్చి దాని నుంచి మార్పు మంచిదేగా అనే స్థాయికి వచ్చాం. మార్పు మంచిదే, కానీ అది మంచిదైతేనే అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన విద్యార్థుల పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఈరోజు మనం పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ల గురించి నేర్చుకోబోతున్నాం. 3 types ఆఫ్ పిరమిడ్స్ గురించి మనం మాట్లాడాం. ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి 3 types అని నేర్చుకున్నాం. అందులో పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ అనేది క్రిందటి వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. ఈ రోజు పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ నేర్చుకుందాం. పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్. సో ఈ పిరమిడ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మనకి ప్రతి జీవిలో మనకు తెలుసు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారం తయారవుతుంది. అది మొక్కలకి, వాటి ద్వారా జంతువులకు అందించబడుతూ ప్రతి జీవరాశిలో కూడా జీవద్రవ్యరాశి ఏర్పడుతుంది. ఆ కర్బన ఏవైతే ఫోటోసింథసిస్ లో తయారైన కర్బన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా జీవరాశుల్లో ఉండే ఆ కర్బన పదార్థాలన్నీ కూడా జీవద్రవ్యరాశి. సో the organic matters derived from the photosynthesis of all organisms. So that organic material is called as biomass. So organic materials in all animals and plants derived from the photosynthesis. So ఇవి కర్బన పదార్థాలు. ఆర్గానిక్ మెటీరియల్ అంతేకాకుండా జంతు వృక్ష సంబంధమైన వ్యర్థ పదార్థాలన్నీ కూడా జీవద్రవ్యరాశులే. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ animals and plants wastes, these are all biomasses. సో జంతు వృక్ష సంబంధమైన వ్యర్థాలన్నీ కూడా జీవద్రవ్యరాశులే. wastes of all organisms. ఇంతే కాకుండా శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన జంతు వృక్ష సంబంధమైన ఈ పదార్థాలన్నీ కూడా
జీవద్రవ్యరాశి అనే మనం పిలుస్తాం. సో ఇది ఏదైతే మనం టు ప్రొడ్యూస్ ఎనర్జీ జీవ సంబంధమైన వృక్ష జంతు వాటి నుంచి మనం ఎనర్జీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ప్రతిదీ కూడా జీవద్రవ్యరాశి, బయోమాస్. సో ఆల్ ది మెటీరియల్ of animals and plants which are utilized to produce energy. సో అవన్నీ కూడా మనకి బయోమాస్ అని చెప్పి మనం పిలుస్తాం. బయోమాస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. బయోమాస్ is source of energy. దీన్ని బయోఫ్యూయల్ అంటాం. Which material used to produce energy is called as biofuel. దీన్ని మనం ఈ బయోమాస్ నే జీవశక్తి, బయోఫ్యూయల్ అని పిలుస్తాం. జీవ ద్రవ్యరాశి, జీవశక్తి, బయోఫ్యూయల్ గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ బయోమాస్ అన్నది ఈ పిరమిడ్స్ గురించి మనం నేర్చుకున్నప్పుడు టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఈ రెండు తేడాగా ఉంటాయి. ద డిఫర్ ఈచ్ అదర్. అదల్లో చూద్దాం. భౌమ్యావరణ వ్యవస్థను తీసుకుంటే టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, భౌమ్యావరణ వ్యవస్థ, భౌమ్యావరణ వ్యవస్థ. ఈ ఎకోసిస్టమ్ మనం తీసుకొని చూస్తే పిరమిడ్ అనేది అప్రైట్ గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్స్ తాలూకా బయోమాస్, తర్వాత దాని మీద ఏవైతే వినియోగదారులు ఉంటాయో, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు, వాటి తాలూకా బయోమాస్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏదైతే జీవద్రవ్యరాశి ప్రొడ్యూసర్స్ నుంచి టాప్ కార్నివర్స్ వరకు వెళ్తుందో ప్రతి ట్రాపిక్ లెవెల్లో బయోమాస్ తగ్గుతూ ఉంటుంది. సో in the terrestrial ecosystem, the biomass decreases, progressively decreases from producers to the top carnivores. బేస్ లో ఉండే ఉత్పత్తిదారుల దగ్గర నుంచి పై స్థాయిలో ఉండే వినియోగదారుల వరకు కూడా ప్రతి స్థాయిలో తగ్గుతూ ఉంటుంది. సో ఆ విధంగా తగ్గడం వలన పిరమిడ్ ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది, అప్రైట్. సో దీని పిరమిడ్ ఎలా ఉంటుందంటే అప్రైట్ పిరమిడ్, నిటారుగా ఉంటుంది. ఎందుకంటే బేస్ లో ఉత్పత్తిదారులు తాలూకా జీవద్రవ్యరాశి ఎక్కువ ఉంటే పైకి వెళ్తున్నప్పటికీ progressively decreases. The biomass decreases from producers to the top carnivores. సో ఒకదాని తర్వాత ఒకటి ఆ పై స్థాయికి
వెళ్తూ ఉంటే, పోషక స్థాయి పై స్థాయికి వెళ్తూ ఉంటే ప్రతి స్థాయిలో కూడా జీవద్రవ్య రసి తగ్గుతూ ఉంటుంది. సో అందువల్ల పిరమిడ్ అనేది అప్రైట్ గా నిటారుగా ఉంటుంది. ఇది టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో జరిగేది. మరి ఇప్పుడు అక్వాటిక్ తీసుకుంటే ఇట్స్ టూ డిఫరెంట్ టు ది టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్. అది ఎలాగో చూద్దాం. మనకి జలావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ తీసుకుంటే అక్వాటిక్ ఎకోసిస్టమ్. జలావరణ వ్యవస్థలో మనం చూసుకుంటే ఇన్ an aquatic system the produces phytoplanktons. Phytoplanktons are food for the crustaceans and herbivorous fishes. The phytoplanktons are the food material to the crustaceans and herbivorous fishes. Phytoplanktons. నీటిపైన తేలియాడే ప్లాంట్స్, సో ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఇవి ఫైటోప్లాంక్టన్స్ అనేవి తక్కువ స్థాయిలో ఉంటాయి. వెన్ వి కంపేర్ టు ది crustaceans and herbivorous carnivores. దీని తాలూకా బయోమాస్ తక్కువ. ఇది వీటిని తినే జూ ప్లాంక్టాన్స్. and crustaceans. సో ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. వీటి తాలూకా బయోమాస్ జీవద్రవ్య రాశి ఎక్కువగా ఉంటుంది. వీటిని తినే ఫిష్, క్యాన్వారస్ ఫిష్, వీటి తాలూకా జీవద్రవ్య రాశి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ గ్రేటర్ దాన్ ది క్రస్టేషన్స్. సో ఈ విధంగా ఉండడం వలన అకార్డింగ్ టు దిస్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఆఫ్ aquatic ecosystem, the pyramid is inverted, తలక్రిందులుగా ఉంటుంది. సో టాప్ లో క్యాన్వారస్ ఫిష్ ఉంటాయి, పెద్ద చేపలు. చిన్న చేపలని క్రస్టేషన్స్ తినే పెద్ద చేపలు ఉంటాయి ఇవి. వాటి తర్వాత జూ ప్లాంక్టన్స్ ఉంటాయి, తేలియాడే జంతువులు. దిగువ భాగంలో జూ ఫైటోప్లాంక్టన్స్, తేలియాడే మొక్కలు ఉంటాయి. సో ఇవి ఇవి జూ ప్లాంక్టన్స్, ఇవి క్యాన్వారస్ పెద్ద చేపలు, క్యాన్వారస్ ఫిషెస్ పెద్ద చేపలు. ఇవి చిన్న చేపలు. అలాగే తేలియాడే క్రస్టేషన్స్, అంటే క్రస్టేషన్స్ అంటే క్రాబ్స్ అలాంటివి, ఆర్థ్రోపాడ్స్. ఒక షెల్ కలిగి ఉంటాయి. దే హ్యావ్ ఎ షెల్ అండ్ టైల్స్ ఆఫ్ లెగ్స్. కొన్ని జాతులు కాళ్ళు కలిగి ఉంటాయి, అటువంటి క్రస్టేషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ జలావరణంలో ఇన్ an aquatic system the biomass
of the planktons biomass. When we compare the phytoplanktons to the phytoplanktons to crustaceans and herbivorous fishes is more, and also carnivorous fish is very greater than this. సో ఈ విధంగా పై స్థాయికి వెళ్తున్న కొలది జీవద్రవ్యరాశి పెరుగుతూ ఉండడం వలన ఇక్కడ తలక్రిందులుగా ఉంటుంది. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ ఏదైతే పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ చూసామో, సంఖ్యా పిరమిడ్ ని తిరగేస్తే అది ఇక్కడ అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో బయోమాస్ పిరమిడ్ గా మారుతుంది. సో మనం సాధారణంగా ఈ ఫుడ్ చైన్ లో ఒక పోషక స్థాయి నుంచి ఇంకో పోషక స్థాయికి జీవద్రవ్యరాశి వెళ్తున్నప్పుడు 10 to 20% మాత్రమే జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ బయోమాస్. Transfer of biomass 10 to 20% from the bottom to top sequentially to every tropic level. ప్రతి పోషక స్థాయి నుంచి తర్వాత ఒక పోషక స్థాయి నుంచి from one tropic level to the next 10 to 20% of biomass will be transferred. సో ఇది మనం జ్ఞాపకించుకోవాలి. పై స్థాయికి వెళ్తున్న కొద్ది బయోమాస్ తగ్గుతుండడం అనేది మనం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో మనం చూసాం. సో ఆ విధంగా పైకి వెళ్తున్న కొద్ది ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ద నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ కి వెళ్ళేసరికి 10 to 20% మాత్రమే బయోమాస్ బదిలీ కాబోతుంది. సో సాధారణ మనము బయోఫ్యూయల్ చూసాం, అలాగే ఫాసిల్ ఫ్యూయల్స్ చూడవచ్చు. శిలాజ యంత్రాలు, మన శిలాజ యంత్రాల గురించి కూడా మీరు ఎన్నోసార్లు వినుంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్ శిలాజ యంత్రాలు శిలాజ యంత్రాలు అనేవి the dead bodies of organisms. This is the natural process. The fossil fuel formed by the natural process such as the anaerobic decomposition. Anaerobic అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా the anaerobic decomposition of dead bodies of organisms like petrol, diesel, అలాగే మనం తీసుకుంటున్న న్యాచురల్ గ్యాస్, కోల్, ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలే. సో శిలాజ యంత్రాలు అనేవి anaerobic decomposition of dead bodies. సో ఏవైతే చనిపోయిన కళేబరాలు భూమి లోపల పొరలోకి వెళ్ళిపోయి అది ఏ అవాయు శ్వాసక్రియ అవాయువు విచ్ఛిన్న క్రియ ద్వారా అవి శిలాజ ఇంధనాలుగా మారుతాయి.
సో ఇది ప్రాసెస్ అంతా మనం చూసాం. లైక్ ఎగ్జాంపుల్ కోల్, పెట్రోల్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్. ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఈ రోజున మనం ఎక్కువగా ఉపయోగిస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, పెట్రోల్ ఎంత వాడకం జరుగుతుందన్నది మనకందరికీ తెలిసిన ప్రాసెస్. టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్, we can be using these fossil fuels to help to reduce the air pollution. These can be used. ఈ శిలాజ యంత్రాలను ఉపయోగించడం ద్వారా మనం గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చు. అయితే మనకు ఒక డౌట్ ఉంటుంది, ఈ శిలాజ యంత్రాలను ఉపయోగించేటప్పుడు కూడా ఇన్ దిస్ ప్రాసెస్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి రిలీజ్డ్. కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ the same carbon dioxide will be utilized by the plants in the process of photosynthesis. So, if the same CO2 can be taken by the plants. సో ఇవి మళ్ళీ మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తాయి కాబట్టి అది పెద్దగా మనకి ఇబ్బందికరమైన ప్రాసెస్ కాదు. కాబట్టి శిలాజ యంత్రాలతో ఉపయోగించి మనం కొంతవరకు గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దానికంటే అదే బయోఫ్యూయల్స్ కూడా మనం ఉపయోగించి గాలి కాలుష్యాన్ని నివారించవచ్చు. వాటిలో ఒక కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అనుకున్నా, కార్బన్ డైఆక్సైడ్ మొక్కల పెంపకం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో దాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా అనేక ఉపయోగాల్లో ఇదొకటి, గాలి కాలుష్యాన్ని తగ్గించడం. అలాగనే మనకి తీసుకున్న ఆహారం, ఏ జీవులైనా సరే ఆహారం తీసుకుంటున్నాయంటే ఆ ఆహారం శరీరంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూ అందులో కొంత భాగాన్ని, కొంత బయోమాస్ ఆఫ్ ది ఫుడ్స్, ఆ ఫుడ్ని మనకి న్యూ టిష్యూగా, కొత్త శారీరక కణజాలంగా మార్చుకుంటుంది శరీరం. సో ఆ విధంగా మనం తీసుకున్న ఈ బయోమాస్ కన్వర్టెడ్ ఇంటూ యాజ్ న్యూ టిష్యూ. సో శరీరంలో ఇది నూతన కణజాలంగా, న్యూ టిష్యూ ఫార్మేషన్. దీంట్లో మనకి 10% మాత్రమే యూటిలైజ్ అవుతుంది. when we take food, proportionally the 10% of biomass will be used the formation of new tissue of an organism. ఒక జీవిలో నూతన కణజాలాన్ని ఏర్పరచడానికి 10% మాత్రమే వినియోగం అవుతుంది. సో మిగతాదంతా కూడా వేస్ట్ గా బయటకు పోవడం, కానీ అందులో కొంత భాగం శ్వాసక్రియలో శక్తిగా మారేటప్పుడు విచ్ఛిన్నం అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. అలాగే న్యూ టిష్యూ ఏర్పడడానికి మనకి 10% మాత్రం ఉపయోగపడుతుంది. ఈ 10% turned as the food for the next trophic level. ఏదైతే ఈ 10% ఫార్మేషన్ జరిగిందో ఇది తరువాతి పోషక స్థాయికి జీవద్రవ్యరాశిగా వెళ్తుంది. సో ఆ విధంగా ఒకదాని నుంచి ఒక ట్రాఫిక్ లెవెల్కి 10% మాత్రమే, ప్రపోర్షనేట్లీ 10% బయోమాస్ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ యాజ్ ఫుడ్. సో ఒక పోషక స్థాయిలో ఉన్న ఈ 10% బయోమాస్, న్యూ టిష్యూ ఏదైతే ఉందో అది తర్వాత దానికి ఆహారంగా వెళ్తుంది.
సో ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం. అలాగే ఇక్కడ చైన్ సిస్టమ్ ఇది ఎలా వెళ్తుందంటే ఒక చైన్ సిస్టమ్ ద్వారా మనం చూడాలనుకుంటే మనం ఏదో చూసాం. మనం అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో మనం చూసాం. అలాగనే మనకి ఫైటో ప్లాంక్టన్స్ అన్నవి ఉన్నాయనుకోండి. 1000 kgs ఫైటో ప్లాంక్టన్స్, దీని నుంచి 100 kgs జూ ప్లాంక్టన్స్ అని వెళ్తాయి. ఇది బయోమాస్ 100 kgs అని. దీని నుంచి ఇది 10 kgs ఫిష్, క్యాన్వర్స్, పెద్ద చేపలు, ఫిష్ తయారు. ఇది ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ది యూటిలైజర్ మ్యాన్. అతనికి 1 kg న్యూ టిష్యూ తయారవడానికి 1 kg న్యూ టిష్యూ తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇందులో 10%. సో ఈ విధంగా ద మైక్రో ఆర్గానిజమ్స్ ఫైటోప్లాంక్టన్స్ 1000 kgs నుంచి జూ ప్లాంక్టన్స్ స్మాల్ ఫిషెస్ దాని నుంచి 100 kgs జూ ప్లాంక్టన్స్ ఉత్పత్తికి అయితే, ఇది 10 kgs ఫిష్ కి పెద్ద చేపల ఉత్పత్తికి అయితే, ఇది 1 kg న్యూ టిష్యూ ఫార్మేషన్ కి మనిషికి ట్రాన్స్ఫర్ 1 kg న్యూ టిష్యూ ఫార్మేషన్ కి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో మనం చూసాం. ఆ బయోమాస్ ట్రాన్స్ఫర్ అనేది ఎకోసిస్టమ్ అనేది కాదు. ఇక్కడ బయోమాస్ అనేది ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఒక ట్రాపిక్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా మార్పు చెందుతుంది అన్నది, ఆ మిగతాదంతా కూడా యూటిలైజేషన్ ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ మనం చూడొచ్చు. ఆ 90% అన్నది దానికి వేస్ట్ గా బయటకు పోయే పరిస్థితులు, అలాగే వేర్వేరు క్రియల్లో అది వినియోగించబడి విచ్ఛిన్నం చెందడం, శ్వాసక్రియలో శక్తిగా మారడం, ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇది మనం గుర్తుంచుకోవచ్చు. దీని ద్వారా ఈ చైన్ లో మనం 10% ట్రాన్స్ఫర్ అవ్వడం మనం చూసాం. అయితే ప్రతి ఫుడ్ చైన్ లో చూస్తున్నప్పుడు ఒక ట్రాపిక్ లెవెల్ తీసుకుంటే దానికంటే లోవర్ లో ఉండే ట్రాపిక్ లెవెల్ లో ఉండే బయోమాస్ అన్నది ఎక్కువ. సో ఎనీ ట్రాపిక్ లెవెల్ ఈజ్ లెస్ దాన్ ది బిలో ట్రాపిక్ లెవెల్. సో ఏ ట్రాపిక్ లెవెల్ తీసుకున్నా దానికి దిగువనున్న ట్రాపిక్ లెవెల్లో ఉన్న బయోమాస్ కంటే తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. సో if we take in any tropic level, the biomass of that tropic level is less than the below tropic level. సో క్రింద ఉన్న పోషక స్థాయి కంటే పైన పోషక స్థాయిలో బయోమాస్ అనేది తక్కువగా ఉంది. సో అలాగే ఎనర్జీ కూడా చివరి దానికంటే దాని ప్రక్కన ఉన్న దానికి ఎక్కువ ఎనర్జీ అనేది వెళ్ళడం కూడా మనం చూడొచ్చు బయోమాస్ ద్వారా. సో ఈ విధంగా మన జీవ ద్రవ్యరాశుల యొక్క పిరమిడ్స్ అనేవి ఎలా ఉంటాయి మనం చూసాం. సో అవి జీవ ద్రవ్యరాశి అంటే చూసాం, జీవశక్తి అంటే చూసాం, అలాగే వాటి తాలూకా పిరమిడ్లు భౌమ్యావరణ వ్యవస్థలో ఏ విధంగా ఉంటాయి నిటారుగాను, అలాగే అక్వాటిక్ ఎకోసిస్టమ్ జలావరణ వ్యవస్థలో తలక్రిందులుగాను సంఖ్యా పిరమిడ్ తిరిగేస్తే అది బయోమాస్ పిరమిడ్ అవుతుంది అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో అందులో
బయోమాస్ అనేది ట్రాన్స్ఫర్ ఎలాగవుతుంది 10 to 20%. సో దాన్ని ఉదాహరణగా అక్వాటిక్ ఒక ఫుడ్ చైన్ లో మనం చూపించడం జరిగింది. సో ఈ విషయాలు మనం అన్ని కూడా జీవద్రవ్యరాశి పిరమిడ్లకు సంబంధించిన విషయాలు. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. మంచి క్రియలతో గుర్తించుకునేలాగా మనమే మార్చుకుందాం. పాపం దానికి ఏమీ తెలియదు. మార్పు మంచిదేగా, మంచిదైతేనే. అదే చెడ్డదైతే అరుసు తొక్కనేలా, కాళ్ళు కడుగునేలా అన్న పెద్దల మాటలు మర్చిపోకుండా మంచి మార్పుల్ని ఆహ్వానిద్దాం. ప్రియమైన విద్యార్థులారా, హ్యాపీగా ఆనందంగా ఉండండి. మీకు బోర్ కొట్టించైనా సరే బోధించే మీ బయోరాస్ అందరికీ God bless you. Good luck. Be happy and be healthy. God bless you.